ఆర్టీసీ సంఘాలకు గుర్తింపు, కొత్త యూనియన్ సంఘాలను రిక్రూట్మెంట్ చేసుకోవడం, 11% పీఆర్సీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇది మీ అందరి కృషి వల్లే. యూనిటీ ఈజ్ ద స్ట్రెంగ్త్, బట్ మీరు యూ కెన్ గెట్ సక్సెస్. సక్సెస్ ఈజ్ ద డెస్టినేషన్, సక్సెస్ ఈజ్ ద అన్స్టాపబుల్. సక్సెస్లు ఫుల్ స్టాప్లు ఉండవు, కామర్స్ మాత్రమే ఉంటాయి. ఆర్టీసీ సమ్మెలో చనిపోయినటువంటి శంకర్ గౌడ్ గారి కుటుంబానికి 10 లక్షల రూపాయల పరిహారం, ఒక ఇందిరమ్మ ఇల్లు, వాళ్ళింటికి ఒక ఉద్యోగం ఇస్తానని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. తెలంగాణ ఆర్టీసీ జేఏసీ కార్మికులారా, ఇప్పుడు సంతోషమేనా? మీ అందరి కృషి, మీ అందరి పట్టుదల, మీ అందరి యూనిట్ సక్సెస్కి ఒక పునాదిగా చెప్పుకోవచ్చు. ప్రయాణికులారా, మీ అందరికి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, ఇక మీరు బాధపడాల్సిన అవసరం లేదు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. బస్సు ఈరోజు 5 గంటల నుంచి బస్సెస్ స్టార్ట్ కావడం జరిగింది. బస్సులన్నీ కూడా రోడ్డుకి ఎక్కాయి. పండగలు జరుపుకుంటున్నారంట కదా, సంబరాలు జరుపుకుంటున్నారంట కదా, మరి పండగ వస్తే సంతోషమే కదా. రే దాము, కాళ్ళు అడగని ఎందుకు వెళ్తావు? బస్సులన్నీ ఈ రోజు నుంచి స్టార్ట్ అయినాయి. ఏం చక్కగా నువ్వు బస్సు ఎక్కి వెళ్ళిపోవచ్చు. ఆర్టీసీ కార్మికులందరూ కూడా ఫుల్ సంబరాల్లో ఉన్నారు. వాళ్ళ డిమాండ్లను, వాళ్ళు అడిగినటువంటి డిమాండ్లకు ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. థ్యాంక్ యూ.